రెండెర్ర పిల్లలు బాగున్నారా? నిన్నటి కథ నచ్చిందా? మరి నేను చెప్పే కొత్త కొత్త కథలు వినడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మరి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కథలు వింటే నాకు ఎంతో హుషారుగా ఉంటుంది కదర్రా. సరే ఈరోజు మన కథలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మన కథ అందరికీ లాభమే. రంగన్న తాత వయసులో ఉండగా చాలా తెలివైన వాడని తన గ్రామంలోనే కాక చుట్టుపక్కల గ్రామాల్లో కూడా పేరు మోశాడు. ఇతరులకు పెద్ద నష్టం అంటూ కలగకుండా ఆయన తన పనులు చక్కదిద్దుకునేవాడు. ఒకసారి డబ్బు అవసరం అయ్యిందని చెప్పి రంగన్న తాత తన కూతురుకు చేయించిన బంగారు గొలుసును వడ్డీ వ్యాపారి భోషయ్య దగ్గర తాకట్టు పెట్టి 800 రూపాయలు తీసుకున్నాడు. ఎన్నాళ్లకు గొలుసు విడిపించుకోకపోవడంతో భోషయ్య రంగన్న తాత మీద ఒత్తిడి తేసాగాడు. అయితే ప్రతిసారి రంగన్న తాత ఏదో ఒక సాకుతో డబ్బు సర్దుబాటు కావడం లేదని చెప్పి అతని దగ్గర మరికొంత గడువు కోరసాగాడు. తరువాత రంగన్న తాత మీద భోషయ్య ఒత్తిడి మరింత ఎక్కువయింది. రంగన్న తాత కొన్నాళ్ళు అతడికి మొహం తప్పించి తిరిగాడు. అతడు పంపిన నౌకరు ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో ఉండే లేడని చెప్పించాడు. అంతగా నౌకరు కంటబడితే మరికొంత గడువు కావాలని యజమానికి చెప్పమనేవాడు. చేసేది లేక భోషయ్య చాలా గడువులకు ఒప్పుకున్నాడు. ఇలా గడువులు ఇచ్చి విసిగిపోయిన భోషయ్య స్వయంగా రంగన్న తాత వద్దకు వచ్చి మరి 3 రోజులు గడువు ఇచ్చి ఆ లోపల డబ్బు కట్టి గొలుసు తీసుకోకపోతే దాన్ని అమ్మి తన బాకీ కింద జమ కట్టుకుంటానన్నాడు. ఆ తరువాత 3 రోజులు గడిచినా రంగన్న తాత భోషయ్యకు కనిపించలేదు, డబ్బు చెల్లించలేదు. బాగా విసిగిపోయిన భోషయ్య గొలుసును నగల వ్యాపారి నాగరాజుకు ఇచ్చి, ఈ గొలుసు 1000 రూపాయలకు తాకట్టు పెట్టుకున్నాను, 1200లకు తక్కువ అయితే మాత్రం అమ్మకు అని చెప్పాడు. ఒకరోజు నాగరాజు నగల కొట్టుకు ఆ ఊరి జమీందారు వచ్చాడు. నాగరాజు భోషయ్య ఇచ్చిన గొలుసును జమీందారుకు చూపి, అయ్యా, ఈ గొలుసు పనితనం చూశారు కదా, 2000కు తక్కువ చెయ్యదు. పెద్దలు తమకు 1500కే ఇస్తాను, ఏమంటారు అన్నాడు. జమీందారు నాగరాజుకు 1500 ఇచ్చి గొలుసు తీసుకున్నాడు. నాగరాజు అందులో 300 సొంతం చేసుకుని గొలుసును 1200కు అమ్మానని చెప్పి భోషయ్యకు ఆ మొత్తం ఇచ్చాడు. జమీందారు తన దగ్గర పనిచేస్తున్న దేవయ్య కూతురు పెళ్లికి గొలుసును కట్నంగా ఇస్తూ నగల వ్యాపారి నాగరాజు అన్న మాట నమ్మి, దేవయ్య, మీ అమ్మాయిని ఈ గొలుసు విషయమై కాస్త జాగ్రత్తగా ఉండమను, దీని ఖరీదు కాస్తా కోస్తా కాదు, 2000 అన్నాడు. ఆ గొలుసు తీసుకొని దేవయ్య పొంగిపోయాడు. అతడు కొద్ది రోజుల క్రితమే కూతురు పెళ్లి కోసం రంగన్న తాత దగ్గర 500 అప్పు చేశాడు. దేవయ్య రంగన్న తాత దగ్గరికి వెళ్ళి గొలుసు అతడికిచ్చి, ఇది చాలా విలువైంది, ఇలాంటి విలువైన నగలమ్మడం నాకు తెలియదు, నువ్వు దీన్ని అమ్మి నీ 500 బాకీ జమ చేసుకొని మిగిలింది నాకివ్వు అన్నాడు. రంగన్న తాత గొలుసు చూసి కలవరపడిపోతూ, అసలు ఈ గొలుసు నీకెక్కడిది అని అడిగాడు. ఆ ప్రశ్నకు దేవయ్య కోపంగా, ఇదేం దొంగిలించి తెచ్చాననుకుంటున్నావా? జమీందారు గారు నా కూతురు పెళ్లికి చదివించిన కట్నం, ఆయనే చెప్పారు 2000కు కొన్నట్టు అన్నాడు. అలాగా అని రంగన్న తాత దేవయ్యను వెంట పెట్టుకుని బసవాచారి దగ్గరకు పోయి గొలుసును గీటు వేసి దాని నిగ్గు తేల్చమన్నాడు. బసవాచారి గీటు వేసి, ఆహా, మేలిమి బంగారం అన్నాడు. ఆ మాట విని దేవయ్య ఉత్సాహంగా రంగన్న తాతతో, విన్నావా, జమీందారు గారే మోసం చేశారనుకున్నా, నీ బుద్ధి ఎలాంటిది అన్నాడు. రంగన్న తాత బసవాచారిని గొలుసుకు మరి కాస్త లోతుగా గీటు పెట్టి చూడమన్నాడు. బసవాచారి అలా చేసి ఆశ్చర్యపోతూ, ఇది పైన మందంగా బంగారు పూత పూసిన గొలుసు, అమ్మితే 500 కన్నా ఎక్కువ రాదు అన్నాడు. ఆ మాటలకు దేవయ్య నీరు గారిపోయాడు. సరే దేవయ్య, జమీందారు గారి దగ్గరికి పోయి ఇలా మోసం చేశారెందుకని అడుగుతావా అని ప్రశ్నించాడు రంగన్న తాత. బాబో, అంత మాటే, పెద్దవాళ్ళు ఏం చేసినా చెల్లుబడి అయిపోతుంది అన్నాడు దేవయ్య. ఆ మాట నిజమే, నిన్ను చూస్తే నాకు ఎక్కడా లేని జాలేస్తున్నది. నీ బాకీ 500 కింద
దీన్ని జమ కట్టుకుంటాను అని రంగన్న తాత గొలుసును తీసుకొని బయలుదేరాడు. ఇదంతా బసవాచారి దుకాణంలో కూర్చుని విన్న రంగన్న తాత స్నేహితుడు గురవయ్య గబగబా పోయి అతన్ని కలుసుకొని, ఏరా రంగన్న, నీకేమన్నా పిచ్చి పట్టిందా? బసవాచారి అన్నాడే అనుకో, అయినా బంగారు పూత పూసిన ఆ గొలుసు 500 చేస్తుందని నమ్మకం ఏమిటి? ఆ నకిలీ గొలుసు దేవయ్యకే ఇచ్చి వీలు పడినప్పుడే నీ బాకీ చెల్లించమనకపోయావా అన్నాడు. ఆ ప్రశ్నకు రంగన్న తాత కనుబొమ్మలు ఎగరవేసి, నేను ఈ గొలుసు తీసుకోకపోతే దేవయ్య ఏదో ఒకనాడు నోరు జారి జమీందారుతో ఇది నకిలీ గొలుసని అనేస్తాడు. దానితో జమీందారు దీని పుట్టు పూర్వోత్తరాలేమిటా అని ఆరా తీస్తాడు. తీగలాగితే డొంకంతా కదిలినట్టు అటు తిరిగి ఇటు తిరిగి నా పేకల మీదకి వస్తుంది అన్నాడు. అదెలా అన్నాడు గురవయ్య ఎక్కడా లేనంత ఆశ్చర్యపోతూ. ఎలాగేమిటి? నేను 250 రూపాయలు ఖర్చు పెట్టి సామాన్యంగా ఎవరూ కనుక్కోని విధంగా ఈ నకిలీ గొలుసు చేయించాను. దీన్ని వడ్డీ వ్యాపారి భోషయ్య దగ్గర 800కు కుదువ పెట్టాను అంటూ రంగన్న తాత గురవయ్యకు జరిగినదంతా చెప్పి, ఇప్పుడు ఎన్ని చేతులు మారి ఈ నకిలీ గొలుసు తిరిగి నా దగ్గరకే వచ్చింది. పర్వాలేదు, వచ్చిన దాంట్లో కొంత లాభం పోయిందనుకుంటాను. నువ్వు మాత్రం ఈ సంగతి మరెక్కడా అనకు అన్నాడు. అంతా విన్న గురవయ్య పెద్దగా నవ్వి, ఇందులో నష్టపోయిన వాళ్ళెవ్వరూ లేరు, అందరికీ లాభమే అన్నాడు. పిల్లలు, కథ నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి, మరి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండిరా. పిల్లలు, నా కథలు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ల రూపంలో కూడా పెట్టండి. అలాగే మీరు ఎలాంటి కథలు వినాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్లలో పెట్టండి, సరేనా?